నాకు చెప్పింది గారు అంటే మన ప్రసాద్ గారు లాస్ట్ 2 yearsగా చేస్తున్నప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు ద్వారా వెళ్తారా నాకేమనిపించింది అంటే ఆయన యాక్ట్ చెప్పాలని ఆయన పర్సీవ్ అసలు ఆయన పర్సీవెన్స్ ఫస్ట్ నన్ను అసలు ఫస్ట్ చెప్పారు తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారు మన ఆయన జన్మ గారు ఏమో అడగరు ఇది ఒకటి చూడాలంటే నాకు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు వెళ్తే ఎలా ఉంటాయి సో మొత్తం చెప్పారు ఆయన చెప్పిన తర్వాత నాకు మేజర్ ఎప్పుడు నాకు అనిపించిందంటే ఇట్లా మన కూచిపూడి ప్రమోషన్ ఫోక్ ఆర్ట్స్ ఇవన్నీ యాక్చువల్గా నన్ను డ్రా చేస్తాను సీరియస్ అంటే దాన్ని ఒక సినిమాకి సంబంధించి చేయొచ్చు ఇంకో సంబంధించి చేయొచ్చు కానీ ఇలాంటి ఒక ఆల్మోస్ట్ ఒక నెగ్లెక్ట్ కాబడుతున్న ఫోక్ ఫార్మ్స్ కానీ మన ఎస్పెషల్ కూచిపూడి అంటే మిగతా అన్ని ఫార్మ్స్ అంటే నేను కర్ణాటక నేర్చుకున్నాను నాట్ ట్రైనర్ బట్ ఒక 2 years నేను వైలిన్ ఒకరు 2 నేర్చుకున్నాను కర్ణాటక అంటే జంట స్వరాల దాకా నేను వైలిన్ సో నాకు అందులో నాకు హార్డ్షిప్ తెలుసు సో నాకు దాంట్లో నాకు మా సిస్టర్స్ ఇద్దరు డాన్స్ నేను క్లాసికల్ డాన్స్ అయితే భరతనాట్యం నేను వాళ్ళతో కూడా వెళ్ళేవాళ్ళు క్లాసెస్కి ఎప్పుడు వెళ్తాం కదా కోసం నేను చూసామని బట్ నాకు కూచిపూడి ఎప్పుడు వినిపించింది అది పెద్ద ఫామ్లో అది ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు అది ఎక్కడ ఉండిపోయింది అంటే అది మన సౌత్ డౌన్ సౌత్లో తమిళనాడు నుంచి వచ్చింది ప్రాబ్లమ్స్ ఉంది కానీ నాకు అది బాగుంటుందా నాకు ఎప్పుడు లేదు ఫస్ట్ టైం నేను చూశాను కానీ ఇంత లైవ్గా చెప్పింది ఫస్ట్ టైం కానీ అమేజింగ్ ఆర్ట్ ఫామ్ వాళ్ళ ఆశ్చర్యం అనిపించిందంటే ఒక విలేజ్లో వాళ్ళ జనరేషన్స్ ద్వారా కూడా లెగసీ కంటిన్యూ చేయడం దాన్ని నమ్ముకొని ఆర్ట్ ఫామ్ నమ్ముకొని చేయడం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అవుట్ ఆఫ్ ఇండియా అంటే ఇలాంటి ప్రమోట్ చేయడం మీకు నిజంగా వాళ్ళకి ఒక లైఫ్ బ్లడింగ్ చేసినట్టు అవుతుంది సార్ ఇలాంటి నిజంగా ట్రూలీ అప్రిషియేట్ ఆర్గనైజ్ చేయడం ఎంత కష్టాలు ఉందో నాకు తెలుసు బాగా సో మీరు చేసిందంటే అందరూ కోఆర్డినేషను లేదంటే అందరూ ఒక మాట మీద ఉండి మీరు ఎట్లా సక్సెస్ఫుల్ చేయాలి మీకు అందరూ ఎఫర్ట్ ఐ థింక్ ఇట్ ఈస్ బ్రాండ్ అంబాసిడర్గా రాబట్టి ఆ ఈవెంట్ కూడా అది ఇంకొక చీఫ్ గెస్ట్ వస్తే ఇంపాసిబుల్ అందరూ 100 మంది కూడా మాకు హాల్కి రారండి మీరు ఈ యొక్క కల్చరల్ ఈవెంట్ని మీరు యాక్సెప్ట్ చేసినందుకు అసలు వెరీ థ్యాంక్ఫుల్ సార్ ఎందుకంటే ఎంతమంది పెద్దలు అడిగిన ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ మీరు ఓన్లీ ఒక సంస్కృతికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు మీకు అంటే నాకేమనిపిస్తుంది అంటే బేసిక్ మన కల్చరల్ ఐడెంటిటీ చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడికి ట్రావెల్ చేసినా ఇంకోటికి వెళ్ళినా అంటే మన రూట్స్ మనం చాలా బలంగా ఉండాలి. ఇంకొక కల్చర్ని అప్రిషియేట్ చేయాలన్నా ఇంకొక కల్చర్ని ఇంటిగ్రేట్ అవ్వాలన్నా మన కల్చర్లో డీప్ రూటెడ్ అయ్యింది అదని అర్థం అవుతుంది నాకు. అందుకని ఏంటంటే మన ఫార్మ్స్ మన ఆర్ట్ ఫార్మ్స్ కానీ మన ఎనీ కైండ్ ఆఫ్ ఫోక్ ఫార్మ్స్ కానీ చనిపోవాలంటే దాన్ని ఏమంటుంది దాన్ని వెనక్కి వెళ్ళిపోకూడదని కోరుకుంటాం. సో అందుకని నా ఫిల్మ్స్లో కూడా ఎక్కడో చోట పాసిబిలిటీ ఉన్నప్పుడల్లా మన నెగ్లెక్టెడ్ అంటే రికగ్నిషన్ లేని సింగర్స్ కానీ వెళ్ళి పట్టుకొస్తూ ఉంటాం. యాక్చువల్లీ యూకేలో భరతనాట్యం అసలు పాకపోయిందండి. ప్రతి ఊర్లోనూ వీ హ్యావ్ అబౌట్ 2 or 3 schools ఉన్నాయి. విపరీతంగా ప్రమోట్ అయిపోతుంది. అసలు కూచిపూడిని సత్యప్రసాద్ గారు తీసుకురావాలి అనుకున్నది కూడా అదే సేమ్ రీజన్ అండి. కూచిపూడి అనేది చాలా మందికి తెలియదు. This platform gave awareness to many people who did not know that there is a dance form like this. Yeah. Awareness అంటే చాలా అంటే నాకు చాలా ఆశ్చర్యం అది ఒక డాన్స్ ఫామ్ కాదు, మల్టిపుల్ డాన్స్ ఫామ్స్ అంటే వాళ్ళు ఫస్ట్ చేసింది కూడా కూచిపూడి కదా, దశావతారం. అది ఆ సిద్ధేంద్ర యోగి సాంగ్ స్టార్ట్ చేస్తారు. అమేజింగ్ అనిపించింది వాళ్ళు చూస్తుంటే. అంటే నేనేదో మాట్లాడుకుంటే అట్మాస్ఫియర్ ఏదో నన్ను అసలు
బట్ ఆ దశావతారం అమేజింగ్ చేశారు. అది expressions man his expressions were more than the female dancers. He did for only 5 minutes. Amazing. 45 minutes. They wrote వచ్చారు. So even they are also very దిగిన రోజే చేశారు performance artists. Well, that's afternoon they reached their accommodation. 6 o'clock they were all performing. And it was completely full. And the last one auditorium ఉంది. ఓపెనింగ్ ఇన్ లండన్, క్లోజింగ్ ఇన్ లండన్ అండి. దానికి మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు జస్టిస్ ఉన్నారు కదండి, ఆయన వచ్చారు. నా చిన్న పాప అండి యక్షగానంలో వాళ్ళ అమ్మాయి చేసింది కదా, వచ్చిన రోజు పాపం కళ్ళు మూతలు పట్టుకోండి, రెడ్గా అయిపోయి అంత దాంట్లో కూడా డైలాగ్స్ అసలు స్టాండింగ్ ఓవేషన్ ఆ రోజు అందరు నిల్చుని చప్పట్లు కొట్టారు. మీకు ఇదేంటంటే వాళ్ళు బోర్న్ అండ్ రేస్డ్ ఇన్ న్యూ జెర్సీ, వాళ్ళకి తెలుగు సరిగ్గా రాదు. బోర్న్ అండ్ రేస్డ్ ఇన్ న్యూ జెర్సీ ఆ పిల్ల వెంకట్ గారు వాళ్ళు అక్కడ న్యూ జెర్సీలో ఉండి ఇంకా జస్ట్ టు ఈ లెగసీని మన వెంకట్ ఉంటుంది విజయవాడ అండి. వైఫ్ తాలూకా ఇన్లాస్ అందరూ యుఎస్ అండి, వైఫ్ సైడ్ నుంచి అందరూ ఇన్లాస్ అందరూ యుఎస్. సో న్యాచురల్లీ వీడి డెలివరీకి యుఎస్ వెళ్ళాలి వైఫ్కి. సో అక్కడే పుట్టి ఆల్మోస్ట్ తీస్తే మళ్ళీ వెంకట్ వెనక్కి తీసుకొచ్చేసాడు, చాలా పెరిగింది, కమ్ బ్యాక్ టేక్ ఇట్ అని. ఇద్దరు పర్ఫామ్ చేశారు. ఫ్యామిలీ మొత్తం వాళ్ళు కూచిపూడి అండి, కూచిపూడి బాగవుతారు వాళ్ళు. మనకు వేదాంతం సత్యనారాయణ శర్మ గారు ఐడియా ఉంది మీకు? వేదాంతం సత్యనారాయణ శర్మ గారి లెగసీ కంటిన్యూ చేస్తారు. అంటే వాళ్ళు ఫ్రమ్ 58 జనరేషన్స్ నుంచి. అమేజింగ్ అసలు. నాకు హెయిర్ రేసింగ్ అనిపించింది. అది లేచి తిప్పి కొడుతుందంటే అది యాక్చువల్ గా ఫస్ట్ డే 45 minutes చేసినారు. అసలు ఆయన కొడితే మనం ఎవరైనా జల్లు అని చూడాలి ఒకసారి, అట్లా తిప్పుకొని ఇవ్వట్లేదు. వెరీ ఎక్స్ప్రెసివ్, వెరీ భామా కలాపంలో ఫీమేల్ రోల్ అదే కన్విన్సింగ్ గా ప్లే చేశాడు. అసలు he changed his voice tone as well, like a female tone. కూచిపూడికి భరతనాట్యానికి అదే కదా తేడా. the expressions, facial expressions we have more in కూచిపూడి. నాకు అనిపిస్తుంది ఇప్పుడు అంటే నాకు నిన్న మీరు చూస్తున్నప్పుడు నాకు ఏమని ఫీల్ అంటే ఎప్పుడైనా సరే ఈ ఫామ్, ఈ డాన్స్ ఫామ్ని ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఏదైనా ఎనీ అకేషన్ ఏదైనా ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఫుల్ డాన్సెస్ ఇలా చేస్తాం కాబట్టి కాకుండా దీన్ని ప్రమోట్ చేద్దాం అనిపించింది. ఒక షోకేస్ అంత ఇన్స్పైరింగ్ అనిపించింది. ఎస్పెషల్లీ నిన్న డాన్స్ ఫామ్ ఏమి చూస్తుంది తెలియాల్సిన ఆర్ట్. చిన్న రిక్వెస్ట్ అండి, నెక్స్ట్ ఇయర్ మనకు డేవిడ్ కెమెరాన్ యూకే ఇండియా టైస్ కోసం అని చెప్పి ఇయర్ ఆఫ్ కల్చర్ అని స్టార్ట్ చేశాను. అసలు యాక్చువల్లీ కూచిపూడిని ఈ ఆర్ట్ ఫామ్ తీసుకురావడానికి మెయిన్ కారణం కూడా ఇయర్ ఆఫ్ ఆర్ట్. దానికోసం అని చెప్పి 3 డాన్స్ ఫామ్స్ సెలెక్ట్ చేశారు సౌత్ ఇండియన్ నుంచి, ఒడిస్సీ, కథక్ అండ్ భరతనాట్యం. కూచిపూడికి ఇంతవరకు ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ ఇయర్ ఈ ఇండియా యూకే ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది. Are you happy to act as brand ambassador for Kuchipudi from Andhra Pradesh? అంటే ఇప్పుడు ఏం లేదు, జస్ట్ యు ఆర్ ప్రమోటింగ్ ద కల్చర్ విత్ ఇన్ ద డయాస్పోరా ఆఫ్ యూరోప్ టు సే దట్ ప్రమోట్ అవర్ కల్చర్. ఇది మన డాన్స్ ఫామ్ అండ్ మన ఆర్ట్ ఫామ్ కూడా చూసుకోగానే నేను పెరిగిందంతా నాకు ఎక్కువ ప్లేస్లో పెరగలేదు. అన్ని మా ఫాదర్ జాబ్ చేయడం, ట్రాన్స్ఫర్స్ వల్ల నేను అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళాను. సో నాకు బేసిక్ ఉన్నప్పటి నుంచి నాకు అన్ని రైట్ ఫ్రమ్ రాయలసీమ ఆర్ట్ ఫామ్స్, తెలంగాణ ఆర్ట్ ఫామ్స్ ఇవన్నీ మాకు ఎక్కడో ఒక ఎక్స్పోజర్ ఉండేది. మల్టీ కల్చరల్ ఆర్ట్ ఫామ్స్ మా ఇంట్లో ఎక్స్పోజర్ ఉండేది. మా ఫాదర్ మదర్ ఇద్దరు. బట్ నాకు తెలిసింది ఈ ఆర్ట్ ఫామ్స్ నేను ప్రమోట్ చేయాల్సింది చాలా డీప్ రూటెడ్ ఆర్ట్ ఫామ్. ఇది ఐ థింక్ ఇట్ ఈస్ ప్రతి తెలుగు వ్యక్తి తాలూకు బాధ్యత. వేదాంతం సత్యనారాయణ శర్మ గారు ఆయన పద్మవిభూషణ్ వచ్చింది.
ఆయన ప్రతి ఊళ్ళో ఈ భామా కలాపం చేస్తూ తిరిగినప్పుడు ఊళ్ళో లేడీస్ అంతా ఆయనకి చీరలు ఇచ్చేవాళ్ళు. ఆయన ఎవరిని ఆయన బాధపడకూడదని చెప్పి 3 రోజుల పాటు చేసిందని ప్రతి ఒక్కళ్ళ చీర కట్టుకుని చేసేవారు ఆయన స్కిట్. ఎందుకంటే ఆయన కోసం అంత అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నారు అనమాట. ఆ ఫ్యామిలీ లెగసీని దీస్ పీపుల్ ఆర్ కంటిన్యూ. అంటే డబ్బులకి పేరుకి ఇటన్నిటి కాకుండా విపరీతమైన ప్రేమ ఉంటే తప్పనంటే తప్ప ఆర్ట్ ఫామ్ పర్సూ చేయలేం. అంటే దానికి నిన్న వాళ్ళు చేస్తున్నప్పుడు ఆయన భామకళ మాకు ఈ ఫోటోగ్రఫీ వాళ్ళకి ఎక్కడో వచ్చిన హర్ట్ ఉండదు. నాకు తెలుసు అది చాలా ఒక కాదు, ఒక మర్యాదపూర్వకంగా ఉండదు. కానీ నాకేంటంటే నేను అందుకు బయటికి రాను అన్నమాట. నేను వచ్చినప్పుడు ఒక సభా సంస్కారం ఉంటుంది, అది పోద్ది బేసిక్. అందుకని ఏంటంటే ఆర్టిస్ట్ నేను ఇబ్బంది పెట్టక ఎందుకు నేను బేసిక్ నేను వెనక్కి వెళ్ళిపోతాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రీజన్ నేను వెనక్కి వెళ్ళడానికి అదే కారణం. నాకు దాని రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఉందండి, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఫిలిమ్స్ ఇండియాలో ఎట్లా అంటే టేక్స్ ఓవర్ అండి, ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, లార్జర్ దెన్ లైఫ్ పర్సనాలిటీస్. అందరూ మీ మూవీ చూసామంటే ఒక 2-3 days మీ గురించి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. హౌ డూ యూ హ్యాండిల్ ఇట్? హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ యూ అండ్ హౌ డూ యూ హ్యాండిల్ ఇట్ ఇన్ యువర్ డైలీ లైఫ్? అంటే నేను ఏం నమ్ముతాను అంటే నేను ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ డీప్ ఫిలాసఫికల్ క్వశ్చన్ నాకు. అంటే నేను ఒక 10 సార్లు ఎలా ఉందండి, దే ఆర్ రెడీ టు ఈవెన్ జస్ట్ టచ్ యు, మిమ్మల్ని టచ్ చేస్తే చాలా అన్నట్టున్నారు. హౌ డు యు హ్యాండిల్ దట్ అడ్యులేషన్? ఇట్ ఇస్ సో డిఫికల్ట్. అంటే నేను మీకు షేర్ వెరీ పర్సనల్ ఇన్సైట్. నేను ఒకసారి సుస్వాగతం, నాకు ఎప్పుడు యాక్టర్ అంటే చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి నేను ఆయన పెరిగాను, అడ్యులేషన్ ఆయనకి చూసాను. ఇప్పుడు నాకు నేను ఐడెంటిఫై చేయలేదు ఫస్ట్. బేసిక్ నేను ఎప్పుడు యాక్టింగ్ పట్ల నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను మొన్నగడ ఇంట్రెస్ట్ చెప్తాను, జనం చెప్తుంటాను అడిగితే నాకు నేను వెరీ బేసిక్ డీప్ రూటెడ్ ఇండియన్ కల్చర్. నాకు వెరీ చాలా డీప్ రూటెడ్. సో నాకు ఒక కొంత పని చేసి ఐ వాంట్ గెట్ ఇంటు యోగా. సో ఐ వాంట్ బేసిక్ నేనేమో ఒక యోగా అయిపోవాలని ఎక్కడో మీకోసం రీజన్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక దాని స్పిరిచువల్ అంటే ఏమంటో తెలియదు నాకు. అంటే ఐ వెంట్ త్రూ దట్ జర్నీ. ఏది నాకు ఆసక్తి లేదు కాదు. ఫండమెంటల్ క్వశ్చన్ నేను ఎవరు అనుకుంటా ఉన్నాను ఇప్పుడు. నాకు ఒక డీప్ రూటెడ్ క్వశ్చన్ నాకు చిన్నప్పటి నుంచి. అంటే ఎగ్జామ్స్ సరిగ్గా అంటే నా టీచరు ఏబిసిడి అని ఏదో మ్యాథమెటిక్స్ అని చెప్తుంటే క్రాస్ స్క్వేర్ మా సెకండ్ స్క్వేర్ అంటే వీళ్ళు చెప్తే ఎందుకు నమ్మాలనుకుంటా. అంటే అసలు టోటల్ ఎవరో చెప్పి వాల్యూ ఆపాదిస్తే అది కదా అయింది దానికి. దీనికి ఎందుకు ఇట్లా ఈ కైండ్ ఆఫ్ బేసిక్ క్వశ్చనింగ్ కావాలంటే చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. సో నేను మిగతా చదువుకుంటా ఉన్నాను, మిగతా చేస్తున్నాను. కానీ నాకు తర్వాత ఇప్పుడు బై ఫోర్స్ ఐ వాజ్ బికమ్ అన్ యాక్టర్. సో నేను ట్రై చేస్తున్నప్పుడు నాకు థర్డ్ ఫిల్మ్ అంటే ఆన్సర్ అడిగింది. 3 ఫిల్మ్ హ్యూజ్ సక్సెస్ అయింది. సో వాళ్ళకు అయితే నన్ను కర్నూలు తీసుకెళ్ళాను. సో నాకు హోటల్ నుంచి థియేటర్ దాకంటే నాకు ఓపెన్ టాప్ వ్యాన్ వెహికల్ అంటే ఎక్కించాను. నాకు ఎక్కుతుంటే కన్సూప్ మేనర్ జనం ఉన్నారు. వీళ్ళు నేను ఎందుకు ఎక్కిస్తారంటే జనం ఉన్నారంటే నన్ను చుట్టాకి ఎవరు జనం వస్తారో అనుకున్నాను. నాకు అమౌంట్ కాన్ఫిడెన్స్ ఎక్కుతున్నప్పుడు అంటే అటు ఇటు బోత్ ఆల్ 4 డైరెక్షన్స్ అసలు కన్సూపు అంటే మన విభజించాను. అంటే ఇసుక వేస్తే రావాలి జనం ఎగ్జాజరేషన్ అంత జనం నాకు ఆశ్చర్యంగా ఉంది. చిరంజీవి గారు చూశాను, అది నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు బేసిక్ లోపల ఒక స్తబ్దత వచ్చింది ఫస్ట్ టైం. అంటే దీన్ని నాకు ఏమనిపిస్తుంది, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నాకు నేను అడుగుతున్నా, నాకు ఏమనిపిస్తుంది, ఫీలింగ్ గుడ్ బాగుంది అనిపిస్తుందా, నాకు ఏమనిపిస్తుంది నాకంటే నాకు లోపల నుంచి ఏమనిపించిందంటే సృష్టిలో భగవంతుడు ఒకరిని పెర్ఫామ్ చేసేవాళ్ళని ఇంకొకరిని అప్రిషియేట్ చేసేవాళ్ళు, అంతకుమించి దీనికి ఏ విలువ లేదు అనిపించింది. అంతకుమించి దీనికి ఏ విలువ లేదు. ఇది ఒక అంటే నేను ఒక జెన్ ఫేబుల్ ఉంటుంది. జెన్ స్టోరీలో ఒక కట్టెలు కొట్టుకునే అతను ఎన్లైటన్మెంట్ ఉంటుంది.
వుడ్ కట్ అని అడుగుతాడు, అందరూ అడుగుతారు అనమాట. దెన్ హీ గెట్స్ ఎన్లైటెన్. మీరు అడుగుతారు సెట్ మీకు ఎలా ఉంది ఇప్పుడు, హౌ డస్ ఇట్ ఫీల్ ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ అంటే, పోస్ట్ ఎన్లైటన్మెంట్ ఐ టు చాప్ వుడ్ అండ్ బిఫోర్ ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ స్టిల్ చాపింగ్ వుడ్, నథింగ్ చేంజెస్. నాకేమనిపించిందంటే whether you become an actor, recognition, any part of it, like anyone else, ఒక్కొక్కళ్ళు ఒక పని చేస్తారు, దానికి ఒక కైండ్ ఆఫ్ అడ్మిరేషన్, ఒక ఎడ్యులేషన్ ఏదో ఒకటి ఉంటుంది. సో నాకు కూడా ఇంతే ఉంటుంది అనుకున్న తప్ప ప్రత్యేకించి నేను చూడలేదు. అది ఎక్కడో నాకు చాలా డీప్ రూటెడ్గా ఐ ఫీల్ వెరీ డిటచ్డ్. అందువల్ల నాకు ఒకసారి ఏమో చాలా అతిశయోక్తిగా ఉంటుంది, చాలా అత్యాసంగా అనుకుంటుంది. బట్ డీప్ డౌన్ I prefer some kind of solitude. I'm sure. And solitude అంటే నాకు అక్కడ ఉన్నా కానీ నాకు ఒంటరిగా ఉండడం అనిపిస్తుంది. స్విచ్ ఆఫ్ కూడా కాదు, బేసిక్ ఎక్నాలెడ్జ్ చేస్తాను అందరినీ, వాళ్ళు ఇచ్చే ప్రేమని మళ్ళీ ఎక్నాలెడ్జ్ చేస్తాను, కానీ డీప్ డౌన్ నాకు లోపల ఏ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఎవోక్ అవ్వదు అపార్ట్ ఫ్రమ్ గ్రాటిట్యూడ్. అంటే ఆ ఫీలింగే నేను త్రివిక్రమ్ గారి మూవీస్ కంపల్సరీగా ఒక అద్వైతంలో ఒక పాయింట్ టచ్ చేస్తుంటారు, అంటే హ్యుమానిటీ ఈజ్ గాడ్లీనెస్ అని. Is that what brought you both together to do movies? మేబీ అనుకోండి. అంటే మేము ఇద్దరు అంటే ఎక్కడో ప్యారల్ పని చేసుకుంటూ వచ్చాం. ఒకటే సినిమాకి సెకండ్ ఫిల్మ్కి నేను ఇండిపెండెంట్ జర్నీ స్టార్ట్ చేసిన అసిస్టెంట్ అయ్యాను. మాకు పరిచయం లేదు కానీ అప్పుడు సైమల్టేనియస్గా స్టార్ట్ అయ్యాం. మేమిద్దరికి ఒకటే ఆలోచన విధానం ఉండటం వల్ల అంటే బేసిక్గా హెల్పింగ్ పీపుల్ అండ్ అదంతా అన్నది ఇట్ ఈస్ అన్ ఇన్బోర్న్ ఆస్పెక్ట్. అందరం చేస్తాం కదండి, మనం ప్రత్యేకించి ఒక్కరికి ఆపాదించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు బేసిక్ హ్యుమానిటీ ప్రతి వ్యక్తిలో లేకపోతే సమాజం రోజుల్లో ఇంకెప్పుడు మీరు మర్చిపోవచ్చు. ఇట్స్ వెరీ ట్రూ. మీరు యాక్టర్ అయి ఉండకపోతే ఏమయ్యేవారండి? చెప్పాను కదా యోగి. అంటే నాకు ఆయన ముసునోబు ఫుకోక్ అని ఒక జపనీస్ ఫార్మర్, ఆయన 1 Star రెవల్యూషన్ అని చెప్పి గడ్డి పరుకుతో అని ఒక పుస్తకం. అది అంటే మన ఏ ఆర్ట్ ఫామ్ ఎనీ ఏదైనా సరే చేసినా ద అల్టిమేట్ పర్పస్ టు రీచ్ అవుట్ టు పర్పస్ ఆఫ్ లైఫ్. ఈవెన్చువల్గా నాకు అట్టే వెళ్తుంటుంది నా మైండ్, నాకు సెల్ఫ్ డిస్కవరీ మీద, సెల్ఫ్ సర్చ్ మీద వెళ్తుంటుంది ఎంత చేసినా కానీ. నాకు అందుకు కన్ఫ్యూజన్ ఉంటుంది యాక్చువల్గా. సో నాకు మ్యాక్సిమం కన్ఫ్యూజ్ చేస్తే నాకు వచ్చిన 2 సమాధానాలు ఏంటంటే, యాక్టర్ కాబట్టి ఏమైనా అంటే ఒక దాన్ని యోగ అంటామా దేశదిమ్మర్ అంటామా, మేబీ దేశదిమ్మర్ బెటర్, ఇంకొంచెం బెటర్ అనుకుంటే మేబీ ఫార్మింగ్ రైతులే. సో అందుకే ఇంట్రెస్ట్ ఇన్ చాలా కనెక్టివిటీ పెరుగుతుంది మనకి. ఎప్పుడైతే వ్యవసాయం దగ్గరగా ఉంటుందో దానికి అనుబంధంగా చాలా ఉంటాయి, ఆర్ట్ ఫార్మ్స్ వస్తాయి, ఆర్ట్ ఉంటుంది, పాట ఉంటుంది, అండ్ అప్రిషియేట్ మన ప్రకృతికి, ప్రకృతి పట్ల గౌరవం పెరుగుతుంది. ప్రతి మొక్క పట్ల విపరీతంగా దానికి ఎంత కష్టం దాని తాలూకు గౌరవం పెరుగుతుంది మనకి. సో ఇవన్నీ నర్చరింగ్ యాటిట్యూడ్ వస్తుంది. అతరింటికి దాని మూవీస్ బ్యూటిఫుల్ మూవీస్. దాంట్లో మీరు ఆర్ట్ ఇదంతా మాట్లాడుతున్నప్పుడు మీరు మీ మేకింగ్ ఆఫ్ ద సాంగ్ పెట్టారు కదా, ఇప్పుడు కూడా అసలు మీరు పాడమే అని ఇట్లా పాడడం, దట్ షోస్ లైక్ మీకు ఎంత అన్నారు. కానీ బ్యూటిఫుల్ సాంగ్ సార్, అసలు వెరీ బ్యూటిఫుల్ సాంగ్. మీ ఎక్స్ప్రెషన్, మీ బాడీ లాంగ్వేజ్ అసలు బ్యూటిఫుల్. నేను అట్లనే ఒక్కసారి చూసినా ఐ కెన్ డూ ఇట్, అది లవ్ చేస్తుంది మీకు. పూర్ణిమ మీ సాంగ్స్ అన్ని చాలా బాగా చేయిస్తుందండి మా పిల్లలు. ఐ హావ్ అ స్మాల్ డాన్స్ స్కూల్, ఐ టీచ్. నేను మీకు చాకు ముందే చేశారు ఏదో, చిన్న పిల్లలు చేశారు, వాళ్ళు నా స్టూడెంట్సే. నాకు బాబు గారి బొమ్మ ఈయననే పాడారు. ఈయన ప్రాక్టీస్ చేసుకొచ్చాడండి. అది మ్యాన్ప్రెసం అయిపోయి నాకే తోచగా హీరోయిన్ నేర్పిస్తా ఉంటే విలన్స్ ఏం చేయాలో తోచగా ఇట్లా అన్నాను. అది మ్యాన్ప్రెసం అయిపోయింది. గూగుల్ చేసి మీ లైఫ్లో మీ చిరంజీవి గారు మీకు ఇన్స్పిరేషన్ అన్నారు అంటే సినిమా, అంటే ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీ లైఫ్?
లేకపోతే మీరు ఎలా అంటే ఆయన సక్సెస్ స్టోరీ ఎలా చూస్తానంటే, మా నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్. మా ఊరే సార్. ఆయన మా గ్రాండ్ ఫాదరు ఒక చిన్న విలేజ్కి ఒక పోస్ట్ మాస్టర్. మా ఫాదర్ కూడా కొన్ని సినిమా, ఆయన కూడా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కొంచెం ఇష్టం. ఏదో 1-2 సినిమాలు చేశారు. కానీ మనగా జర్నీ చూస్తుంటే ఒకళ్ళు నేను ఒకసారి నన్ను యాక్టర్ అవ్వాలంటే నాకు కనిపించదు. ఒక మనోచిత్రం ఉంటుంది కదా, ఒక మెంటల్ ఇమేజరీ ఉంటుంది మనకి. నేను సాధించాలనుకున్నప్పుడు ఒక అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది, అది ఏం కనిపించదు. ఒక క్వాంటిఫై చేయబోయే టర్మ్స్లో ఏం కనిపించదు. అలాగే నాకు అనిపిస్తుంది బయటకు వచ్చింది దాన్ని. నేను నాట్ యాజ్ అ బ్రదర్ కొంచెం నేను కొంత ఎక్స్పోజర్ అయ్యాను. ఈయనకి ఒక యాక్టర్ అవ్వాలి అంటే చాలా ఇమాజిన్ 70s అసలు ఎక్స్పోజర్ ఉండదు. ఈయనకి ఏమి ఉండాలి కోరిక, నేను ఇట్లా యాక్టర్ అవ్వాలి, నేను ఇలా చేయాలి. అప్పుడు మనకి ఊరు దాటి వెళ్ళటమే చాలా, అంటే ఎస్పెషల్లీ మేము చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాం. మాకు మ్యాక్సిమం ఆ సిటీ, ఆ ఊర్లో ఉన్న చిన్న సెంటర్కి వెళ్తే చాలా పెద్ద పండుగలా ఉండే ఒక సినిమాకి వెళ్తే. అలాంటిది ఎప్పుడు మనం సినిమా చేయాలి అసలు ఆ థాట్ అలా ఉండదు బేసిక్. అలాంటి ఫ్యామిలీస్లో మా పెద్ద హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కూడా కదా, బేసిక్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ. కానీ ఈయన ఒక కళ కానీ దాన్ని ఊహించి పట్టు వదులుకుని అలా పట్టుకొని ఆయన ఏంటంటే విపరీతం కష్టపడ్డాడు. దెబ్బలు తిని విపరీతమైన హ్యూమిలేషన్ అనుభవించి, జనరల్గా ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ ఎప్పుడు కూడా చాలా హార్డ్షిప్స్తో ఉంటుంది. ఎవరు కూడా ఎందుకు ఎదగనిస్తారు బేసిక్ ప్రాసెస్ ఆఫ్ నేచర్. అంటే అది సహజం అండి, అది ఎవరున్నా కానీ. అంటే మనకి ఆ కాన్ఫ్లిక్ట్లోనే గ్రోత్ ఉంటుంది ఇప్పుడు. సో ఆటోమేటిక్ నాకు ఎవరన్నా అడ్డు పెడితే నేను తప్పేమో అనుకున్నాను, దట్స్ ఫైన్ అనుకోండి. కానీ నేను ఎంతో దాన్ని హోల్డ్ ఆన్ చేయగలను, లొంగిపోకుండా నేను ఎదగలను థాట్ ప్రాసెస్ కనుక్కొని ముందుకెళ్తాను. సో నాకు తెలియదు కదా, అలా పట్టుకొని ఆయన ఎన్ని అబ్స్ట్రక్షన్స్ ఉన్నా ఆయన హోల్డ్ ఆన్ చేసి ముందుకెళ్ళి మాకేమి లెగసీ ఇచ్చారంటే ఇట్స్ ఖచ్చితంగా కష్టపడాలి. ఈజీ కేక్ వర్క్ కాదు, నో షార్ట్ కట్. ఆ ఒక్క లెగసీ ఇచ్చాను నాకు, అందుకే అంటే గౌరవం. నెక్స్ట్ మూవీస్ 3 మూవీస్ తర్వాత మీరు ఆపేస్తారని విన్నాను, ఎంతవరకు మీరు? అంటే ఇట్స్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. ఒక లాస్ట్ నిజంగా ఒక 3 సినిమాలు ఖుషి తర్వాత సక్సెస్ అంటే నిజంగా అప్పుడు ఆపేసాను. అంటే నేను రెగ్యులర్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ చేయలేదు, డ్యాన్సులు చేసేయాలి అంటే సహజంగా ఒక డ్యాన్స్ ఫామ్ ఏదైనా కుదిరితే చేయగలను. కానీ ఒక ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ యాక్టర్ని కాదు, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ నాకు ఆ ఎడ్యులేషన్ నాకు ఎప్పుడు హై. సో నాకు నా మనసు ఎప్పుడు ఎదుగుతుంటే ఎత్తుగా ఉంటుంది, నాకు తెలియదు ఇదేంటి. సో either way నేను ఆ సినిమాలో ఆపేసాను, నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. డెఫినెట్లీ లుక్స్ యు లుకింగ్ ఫర్ సంథింగ్ అనేది మీ బాడీ లాంగ్వేజ్ లో కూడా తెలుసు. స్టిల్ మీరే వెళ్ళారంటే మేము ఏం చేయాలి? యోగి అయితే మీరు అవ్వచ్చు. థ్యాంక్ యూ. బ్రేక్ సో మెనీ పీపుల్స్ హార్ట్స్. పవన్ గారు ఈ యాప్ని యాక్చువల్గా మాకు పార్ట్నర్స్గా ఉన్న సాయి ప్రభు కొంచాడ, కాలేజ్ స్టూడెంట్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. ఈ యాప్ ద్వారా మిమ్మల్ని అండ్ ఆల్మోస్ట్ 2 million ఫ్యాన్స్ని దగ్గరికి చేర్చినందుకు మీరు ఒకసారి ఏమన్నా మెసేజ్ ఇస్తారా సాయికి? సాయి ప్రభు థ్యాంక్ యూ.